సిటీ పబ్లిక్ ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. ఆరోగ్యం కాపాడుకోవడం కోసం రకరకాల ఆయిల్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ఈ నడుమ అంతా రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువ వాడుతున్నారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ హెల్త్ కి మంచిదని చెప్తున్నారు డాక్టర్లు. రైస్ బ్రాన్ ఆయిల్ అనేది మొదట పోషకాలన్నింటినీ తౌడు రూపంలో బయటకు వదిలేస్తున్నాం. ఇలా బయటకు వదిలేస్తున్న తౌడు నుంచి ప్రత్యేక పద్ధతిలో వంట నూనెను తయారు చేయడం వల్ల వాటిలోని పోషకాలన్నీ మనం రైస్ బ్రాన్ ఆయిల్ తో తిరిగి పొందగలుగుతున్నాం. మిగతా నూనెలతో పోలిస్తే రైస్ బ్రాన్ ఆయిల్లో ప్రోటీన్లు, పాలీసాకరైడ్స్, పీచు వంటి పోషకాలు ఎక్కువ, కొవ్వులు తక్కువ. ఈ ఆయిల్లో తక్కువ కొలెస్ట్రాల్ ఉండడంతో గుండెకు ఎలాంటి హాని జరగదు. కొలెస్ట్రాల్ తక్కువగా ఉండడంతో బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఈతో పాటు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ల ముప్పును బాగా తగ్గిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నోటికి అంటుకోదు. దీనివల్ల ఆహారం యొక్క అసలు రుచి నోటికి తగులుతుంది. ఎక్కువ డిగ్రీల దగ్గర ఈ ఆయిల్ మరగడం వల్ల ఆహార పదార్థాల్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువగా చేరదు. ఇక పూరీ లాంటి ఆయిల్ ఫుడ్ తిన్నప్పుడు కూడా పొట్ట తేలికగా ఉంటుంది. తక్కువ కొలెస్ట్రాల్, విటమిన్ ఈ సమృద్ధిగా ఉండే రైస్ బ్రాన్ ఆయిల్ ధర కూడా తక్కువే కావడం విశేషం. आपके उड़ीसा में चावल की खेती होती है, पैडी पैदा होती है। उसका जो छिलका होता है, उसका जो तेल निकलता है, आज वो दुनिया में खाने के लिए उत्तम तेल माना जाता है। बहुत बड़ी मात्रा में भारत से सबसे महंगा तेल अगर विदेश जाता है तो ये चावल के छिलके से निकला हुआ तेल जाता है। क्या उड़ीसा में मेरे नौजवान स्टार्टअप के लिए आगे आ सकते हैं? जिले में एक एक ऐसा चावल के छिलके से निकलने वाला तेल का काम शुरू करें। दुनिया के बाजार में पैसा मिल सकता है। हम मुद्रा योजना से पैसा देने के लिए तैयार हैं। हम स्किल डेवलपमेंट करने के लिए तैयार हैं। हम टेक्नोलॉजी की समझ देने के लिए तैयार है। नौजवान इनोवेशन करने के लिए तैयार है। स्टार्टअप इंडिया, स्टैंड अप इंडिया मेरे किसान को भला వాతావరణం ఒక రకంగా ఉంటదా? 9 దేశాల జనాల చర్మం ఒక రకంగా ఉంటదా? 9 దేశాలలో జనాల ధమాక్ ఒక రకంగా ఉంటదా? ఇంట్లో పెళ్ళం మొగనికే ఒక్క సబ్బు నచ్చదు. మరి ఇన్ని ఛాలెంజెస్ మధ్యన గౌతమ్ బాలి సార్ ఢిల్లీ నడిబొట్టులో కూర్చొని 9 దేశాలకు పోయే ప్రొడక్ట్ మీద కాకా నువ్వు రుద్దుకో, నీకు నచ్చపోతే నాకు తెచ్చి అని రాసేయాలంటే గుండె నిండా దమ్ము ఉండాలి. దానికంటే ముందు ప్రొడక్ట్ లో క్వాలిటీ ఉండాలి. ఒక్కటే లైన్ తెలంగాణ భాషలో చెప్పాలంటే